ఓం నమ శివాయ. శివానంద లహరి 89వ శ్లోకంలో చక్కగా ఆదిశంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారు? ఈ శ్లోకాన్ని ఆయన అసలు ఎలా చేశారు? గొప్ప చమత్కారంతో ఇంకా హాస్యపూర్వకంగా మనల్ని మనకు అందించారు. ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఎలా చమత్కారంగా, హాస్యపూర్వకంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. "నీకేమో పూజలు, తాడనాలు ఈ 2 ఇష్టమే కదా! నీవు ఈ రెండిటిని స్వీకరిస్తావు. ఇప్పుడు నార్మల్‌గా పూజిస్తే నా విషయంలో నీకు తృప్తి కలగడం లేదు. అందుకే నీవు నా దగ్గరికి రావడం లేదు. ఇప్పుడు తాడనం చెయ్యమంటావా చెప్పు అని ప్రశ్నిస్తున్నారు. మనం గాని మన పిల్లల్ని భయపెడుతుంటాం చూడు. తింటావా? లేపోతే కొట్టమంటావా అన్నట్లు. ఇప్పుడు వస్తావా? మామూలుగా పూజిస్తే వస్తావా? లేపోతే తాడనం తప్పదంటావా? అని చక్కగా ప్రశ్నిస్తున్నారు. దీనికి ముగ్గురు గురించి చెప్తున్నారు మనకు చక్కగా. ఏంటి ఫస్ట్ అర్జునుడు. అర్జునుడు ఎందుకు ఆయన్ని అలా కొట్టవలసొచ్చింది? దాని గురించి చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. వీళ్ళు వనవాసంలో ఉన్నారు కదా! ఆ వనవాస సమయం పూర్తయిన తర్వాత వాళ్ళేం చెయ్యాలి? కురుక్షేత్రానికి వెళ్ళాలి, యుద్ధం చెయ్యాలి. యుద్ధంలో కౌరవుల్ని ఓడించాలి. అలా ఓడించాలంటే వీళ్ళ దగ్గర అసలు ఏమీ లేదు. వీళ్ళ ఐదుగురు ఒంటరిగా ఉన్నారు. వీళ్ళకి రాజ్యం లేదు, సైన్యం లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. మరి వీళ్ళు ఎట్లా గెలవాలి? ఎట్లా గెలవాలి అనగానే శ్రీకృష్ణుడు చెప్పారు. మీరు ఈ వనవాస సమయంలో మీరందరూ కూడాను తప్పకుండా మీ మీ తపశ్శక్తితో చాలా ఆయుధాల్ని సంపాదించండి అని చెప్పారు. ఎస్పెషల్లీ అర్జునుడికి ఏం చెప్పారు? శివుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంటుంది. ఆయన్ని తపస్సు చేసి మెప్పించి నువ్వు ఆ పాశుపతాస్త్రాన్ని పొందావంటే నీకు విజయమే కలుగుతుంది అన్నిటా అని చెప్పారు. ఆయన ఆ మాట చెప్పగానే సరే అన్నారు. ఆ తర్వాత వ్యాస మహర్షి సూచన మేరకు ఈయన అర్జునుడు వెళ్లి శివుని గురించి తపస్సు చేశాడు. దేనికోసం? పాశుపతాస్త్రం పొంది కురుక్షేత్ర యుద్ధంలో గెలవడానికి. ఆ తపస్సు ఎలా చేశాడు? చాలా ఘోరమైన తపస్సు చేశాడు. ఈ పాశుపతాస్త్రమేమో చాలా పవర్‌ఫుల్లు. అది ఊరికే ఇచ్చేస్తాడా శివుడు? శివుడికి ముందు మెచ్చుకోవాలి. శివుడిని మెప్పించాలి అంటే అది సాధ్యమైన విషయమేనా? ఆయన చిన్న చిన్న విషయాలకి మరి మెప్పు తీసుకోగలడా? సరే ఈలోగా దుర్యోధనుడికి తెలిసింది. ఏమని? అర్జునుడు పాశుపతాస్త్రం గురించి ఘోర తపస్సు చేస్తున్నాడు అని. ఈ ఈ కథ మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం. కానీ 2 ముక్కల్లో చెప్తాం. ఇక్కడ వచ్చింది కదా సందర్భానుసారం. మూకుడు అనే వ్యక్తిని పంపించాడు పంది రూపంలో. మూకుడు అనే రాక్షసుడిని పంపించాడు. అతను పంది రూపంలో వచ్చి ఈ అర్జునుడి దగ్గరికి రాబోతూ ఉంటే ఇదే సమయం అనుకున్నాడు శివుడు. ఎందుకు? ఇతనికి పాశుపతాస్త్రము నేను ఇవ్వటానికి ఇతడు అర్హుడా కాదా అని ఆలోచించుకున్నాడు. ఆలోచించుకొని కరెక్ట్ గా టైం దొరికింది ఈయనకి పరీక్షించడానికి. దీని మీదకి ఈయన అర్జునుడి మీదకి ఆ మూకుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వెంటనే శివుడేం చేశాడు? కిరాతుడి వేషం వేసుకున్నాడు. కిరాతుడి వేషం వేసుకొని దిగి వచ్చాడు. అమ్మవారితో కలిసి దిగి వచ్చారు. దిగి వచ్చారు. ఈయనేమో శివుడి యొక్క పార్థివ లింగాన్ని పెట్టుకొని గొప్ప తపస్సు చేస్తున్నాడు కదా! ఇదేదో అసురమాయలాగుంది అని చెప్పి అర్జునుడు ఏం చేశాడు? అదే ఎవరైనా శత్రువులు దగ్గరికి వస్తుంటే తపశ్శక్తిలో ఉన్న వాళ్ళకి కొన్ని సింప్టమ్స్ కనిపిస్తాయి. ఆ సింప్టమ్స్ కనిపించి ఎవరో అసురుడు వస్తున్నాడు అని వెంటనే ఈయన గ్రహించి కళ్ళు తెరిచి తపస్సు నుంచి తన బాణాన్ని వదిలాడు. ఈ వెనక నుంచి శివుడు కూడా తన బాణాన్ని వదిలాడు. ఇది నేను వదిలిన బాణం వల్ల చనిపోయిందని శివుడు, ఇతను ఏమో నేను వదిలిన బాణం వల్ల చనిపోయింది అని ఈ ఇద్దరు పెద్ద గొడవ పడ్డారు. ఆ కిరాతుడు రూపంలో వచ్చిన శివుడు, ఈ అర్జునుడు. ఈ యుద్ధం ఎలా ఉందంటే పోటాపోటీగా సాగుతుంది. నువ్వా నేనా అన్నట్లు ఉంది. ఎంతకీ తగ్గటం లేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అతన్ని ఓడించలేకపోతున్నాడు అర్జునుడు. అర్జునుడు గొప్ప యుద్ధ శక్తి కలిగిన వాడండి. నేనేంటి ఇతన్ని ఓడించలేకపోతున్నాను అని అర్థం కాక ఆ యుద్ధంలో ఏం చేస్తాడు? తన యొక్క గాంధీవం తీసి శివుడి మీద తల మీద గట్టిగా కొడతాడు. కొట్టినా గాని ఆ కిరాతుడు ఆగటం లేదు. మళ్ళీ తిరిగి యుద్ధం చేస్తున్నాడు. ఆ కొట్టిన దెబ్బ వ్యర్థమైపోతుంది. ఆ తర్వాత గాంధీవం కిందకి పడిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తాడు? కింద పడ్డ అర్జునుడు ఆ కింద నుంచి లేస్తూ లేస్తూ కొన్ని రాళ్ళు తీసుకొని ఆ రాళ్ళని విసురుతాడు కిరాతుడి మీదకి, అంటే శివుడి మీదకి. అవి కూడా ఆ పని కూడా వ్యర్థమైపోతుంది. ఆ తర్వాత ఇంకా బాహాబాహీగా యుద్ధం చేయటం, అంటే బాహాబాహీగా కలియబడుతున్నారనమాట ఇద్దరు. అంటే అస్త్ర శస్త్రాలను వదిలేసి ఇద్దరు
కలిపి అంటే బాహాబాహిగా యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో ఏం చేశారు, గట్టిగా ఇతను పిడికిలి బిగించి పిడిగుద్దులు గుద్దాడు శివుణ్ణి. ఆ కిరాత వేషంలో ఉన్న శివుణ్ణి గుద్దాడు. ఆ పిడిగుద్దులకు కూడా ఈయన సహించి మళ్ళీ యుద్ధం చేస్తున్నాడు. ఆహా! ఇది తెగేలే తెగేలా తెల్లారేలా లేదు వీళ్ళిద్దరి యుద్ధం. ఇద్దరూ అలసిపోవడం లేదు. ఇద్దరు యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది. ఇంత ఇదిగా యుద్ధం చేస్తున్నా ఇతనికి ఏమీ అవ్వటం లేదు అంటే ఏదో విషయం ఉంది అని చెప్పి ఆయన వెంటనే ఏం చేశాడు, కింద కూర్చొని చేసేదేం లేక కింద కూర్చొని అక్కడున్న మట్టిని తీసి గబగబా ఆ శివలింగాన్ని చేసి, ఆయన ఆల్రెడీ అక్కడ తపస్సులోనే ఉన్నాడు కదా! పూజకు సంబంధించిన సామాన్లన్నీ అక్కడ పెట్టుకొనున్నారు. అక్కడ పూలు కనిపించినియి. ఆ పూలు తీసి ఈ శివుడి మీద ఒక్కొక్క నామం చెప్తూ ఈ పువ్వుని తీసి శివలింగం మీదేస్తున్నాడు. మట్టితో చేసిన శివలింగం మీద. ఇతను వేసే ప్రతి పువ్వు ఆ కిరాతుడి తల మీద పడుతున్నాయి. చూడండి ఎంత గొప్పగా ఉంది. ఎందుకంటే శివుడు ఆయన కిరాతుడి రూపంలో వచ్చింది శివుడే కదా! ఈయన శివలింగానికి అర్పించే ప్రతి ఒక్క పువ్వు కూడా అక్కడ ఆయన తల మీద పడుతుంది. వెంటనే గుర్తించాడు. ఆహా! ఈ కిరాతుడి వేషంలో వచ్చింది శివుడా అని అర్థమయ్యి వెంటనే వెళ్లి కిరాతుడు కాళ్ళ మీద పడిపోయి, స్వామి నన్ను క్షమించండి. మిమ్మల్ని గుర్తించలేక మీతోనే నేను ఈ యుద్ధం చేశాను. దయచేసి నన్ను అనుగ్రహించండి. కోపగించుకోకండి అని వెంటనే కాళ్ళ మీద పడిపోయాడు. అప్పుడు ఆ కిరాతుడు తన స్వస్వరూపాన్ని చూపించారు. అమ్మవారితో కలిసి ఆయనకి తన నిజ స్వరూపాన్ని దర్శనమిచ్చి, వెంటనే మెచ్చాను నాయనా నీకు, నీ తపస్సుకి మెచ్చాను, నీ పోటా యుద్ధానికి మెచ్చాను, అన్నిటికీ మెచ్చి నీకు ఇదిగో నేను పాశుపతాస్త్రాన్ని ఇస్తున్నాను స్వీకరించు అని ఇచ్చారు. అలా నువ్వు కొట్టే వాళ్ళకే వరాలిస్తావు. కాబట్టి అర్జునుడికి ఆ రోజు అర్జునుడితో అన్ని దెబ్బలు తిన్న అర్జునుడితో కూడా నువ్వు చక్కగా పాశుపతాస్త్రం ఇచ్చావు. మరి నేను సాత్వికమైన పూజ చేసి నువ్వు కరుణించటం లేదు. అలాగే ఇప్పుడు తాడనం చేస్తే అతనిలాగా నేను కూడా అర్జునుడిని అయిపోయి తాడనం చేస్తే నువ్వు మాట వింటావు అన్నాడు. ఇంకొక కథ, రోకలి దెబ్బలు ఎలాగ తిన్నాడు శివుడు అనేది ఇంకొక కథ ద్వారా తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక స్త్రీ ఉండేదన్నమాట. ఆమె శివుడికి చాలా గొప్ప భక్తురాలు. ఆమె శివ భక్తిలోనే మునిగి తేలుతూ ఉంటుంది 24 గంటలు. ఇంతటి గొప్పగా పూజ చేస్తుంది కదా ఆమె. నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకోయే వరకు శివనామం తప్పితే, శివ పూజ తప్పితే ఆమెకి వేరే ధ్యాస లేదు. చక్కటి రూప లావణ్యం కలిగిన స్త్రీ అయినా కానీ ఆమె వైరాగ్యంతో శివుడి మీద భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉండేది. సరే, ఈమెని పరీక్షించాలనుకున్నాడు. ఈమె భక్తి ఎలాంటిదో పరీక్షించి చూద్దాము అనుకొని ఈయనేం చేశాడు, ఒక పేద బ్రాహ్మణుడి వేషం వేసుకొని ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె ఇంటికి రాగానే ఆమె నమస్కరించి, పెద్దవాళ్ళకి పూర్వకాలం ఏముండేది, పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి చక్కగా నమస్కారం చేసుకుంటారు కాళ్ళకి. సరే, ఈమె నమస్కరించింది, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చింది, ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది, స్వామి కూర్చోండి అనింది. అనగానే ఆయన అన్నాడు, అమ్మా నేను ఒక పేద బ్రాహ్మణుణ్ణి, తిరిగి తిరిగి అలసిపోయి వచ్చాను, నాకు బాగా ఆకలేస్తుంది తల్లి, నాకు ఏమైనా ఉంటే పెట్టు అన్నాడు. అనగానే అలాగే అతిథుల్ని మనం కాదనకూడదు, అది కూడా ఆకలితో ఉన్న వాళ్ళని అస్సలు లేదని చెప్పకూడదు, మనకు ఉన్నంతలో కొంత ఎంతో కొంత పెట్టాలన్నమాట. వెంటనే ఏం చేసింది, స్వామి మీరు కూర్చొని అలా అలసట తీర్చుకోండి, నేను వెళ్ళి భోజనం రెడీ చేసి తీసుకొని వస్తాను మీకు అంది. వెళ్ళింది, చక్కగా మడి కట్టుకుంది, భోజనాన్ని సిద్ధం చేసింది, ముందు శివుడికి నివేదించింది, ఆ తర్వాత ఈయన్ని తినడానికి కూర్చోమని తీరా కూర్చున్న తర్వాత వడ్డించేటప్పుడు ఆమె ఒక నియమం పెట్టింది. ఇది సాక్షాత్తు శివప్రసాదం, దీన్ని అస్సలు వృధా చేయకూడదు, ఒక్క మెతుకు కూడా వదలకుండా పూర్తిగా తినాలి, నాకు మాత్రం శివప్రసాదం వృధా చేస్తే చాలా కోపం వస్తుంది అని నియమం పెట్టింది. ఈయన వచ్చింది అసలు శివుడే కదా, ఆమెను పరీక్షించడానికే వచ్చాడు. సరే, ఆయన అన్నాడు సరేనన్నాడు. అన్న తర్వాత చక్కగా కూర్చోబెట్టి వడ్డించింది. వడ్డించిన తర్వాత ఈయనేం చేస్తున్నాడు, ఒక్కొక్క కూర రుచి చూస్తున్నాడు, ఇది బాగలేదని పక్కకు నెట్టేస్తున్నాడు, ఈ ఈ కూరతో ఒక కూరతో కలుపుతాడు, బాగలేదని పక్కకు అన్నం ముద్ద నెట్టేస్తాడు, అలా అన్ని వదిలేస్తున్నాడు. అంతే, ఈమెకు వెంటనే కోపం వస్తుంది. నేను మడి కట్టుకొని శివుడికి నివేదించి
వడ్డించి ఆ తర్వాత నీకు పెడితే శివప్రసాదాన్ని నీకు పెడితే రుచిగా లేవు అని వదిలేస్తుంటావా అని ఆమె అటు ఇటు చూసింది. వంటగదిలో వంట చేస్తుంది కదా, అక్కడ రోకలు పెట్టుకొని ఉంది. ఆ రోకలు తీసుకొని ఆ రోకలతో ఒక దెబ్బ కొడుతుంది. ముసలేన చాష్మ బిర్వ ధనుష, ముసలేన చాష్మ బిర్వ. ఆ రోకలి దెబ్బ తిన్నాడు చక్కగా ఆమెతో. రోకలు పుచ్చుకొని ఒక బాధ వారింది అంతే. వెంటనే ఆ బ్రాహ్మణ వేషం తీసేసి శివుడు నిజ రూపాన్ని ఇచ్చి ప్రత్యక్షమయ్యి ఆమెకి మోక్షం ఇచ్చేశాడు ఏకంగా. అరరే శివయ్య, నువ్వు ఎంత వాడివయ్యా, బ్రాహ్మణ వేషంలో వెళ్ళి ఆమెతో, నువ్వు అదే మామూలు వేషంలో వెళ్తే నీకు ఈ తిప్పలేం లేవుగా, నువ్వు బ్రాహ్మణ వేషంలో మారు వేషంలో వెళ్ళడం ఏంది, ఆమెతో రోకలి దెబ్బ పుచ్చుకోవడం ఏంది, రోకలి దెబ్బ ఇచ్చిన ఆమెకి మోక్షం ఇవ్వడం ఏంటి? ఓహో, ఇప్పుడు నేను కూడా ఏం చెయ్యాలి, నీకు సాత్విక పూజ చేయకూడదు, రోకలతో వెంటనే ఒక దెబ్బ వేస్తే నాకు కూడా మోక్షాన్ని ఇస్తావన్నమాట అన్నాడు. ఇంకా ఒక నాయనార్ గురించి చెప్పుకుందాం మనం ఈరోజు. అంటే రాళ్ళు రువ్విన నాయనార్ గురించి చెప్పుకుందాం. ఆ నాయనార్ పేరు సాక్య నాయనార్. ఈ సాక్య నాయనార్కి శివుడు అంటే మహాభక్తి. ఆయన త్రిసంధ్యలు శివుణ్ణి పూజ చేస్తూనే ఉంటాడు. ఆయన ఉన్న కాలంలో ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆయన ఉండే కాలంలో ఏంటి అక్కడ పరిస్థితి, అసలు శివుడు పేరెత్తితేనే ఇది అంటుంటారనమాట అందరూ వైష్ణవులు. అంతకు ముందేమో వైష్ణవుల పేరు వింటేనేమో అందరూ ద్వేషంగా చూసేవాళ్ళు. ఇప్పుడేంటి, తర్వాత వైష్ణవ మతం వృద్ధిలోకి వచ్చిన తర్వాత శైవులు అంటేనే వాళ్ళని తరిమి తరిమి కొట్టే పరిస్థితి ఉందన్నమాట. ఆ కాలంలో ఉన్నాడు ఈ సాక్య నాయనార్. అప్పుడు ఏం చేస్తున్నారు, శివాలయాలు ఎక్కడన్నా ఉంటే లోపల ఉన్న శివలింగాన్ని తెచ్చి బయట పారేస్తున్నారు. అలా కాంచీపురం పక్కన ఒక ఊర్లో, ఈ సాక్య నాయనార్ ఉండే ఊర్లో ఒక గుళ్ళో శివలింగాన్ని తీసుకొచ్చి బయట ఇసిరి పారేశారు. శివ పూజ చేయడానికి లేదు ఇంట్లో. కానీ అప్పట్లో రాజ్యంలో రాజులు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి ప్రజలందరూ. శివ పూజ చేయడం నిషిద్ధం అని చెప్పేశారు. అలాంటి సమయంలో ఇంట్లో శివ పూజ చేయకూడదు, గుడికెళ్ళి చేద్దామా అంటే గుళ్ళో దేవుడికే దిక్కు లేదు, గుళ్ళో దేవుడిని లాగి బయట వేసిస్తున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇతనికి 3 పూట్ల కూడాను శివుడికి నివేదన చేయకుండా తినే అలవాటు అస్సలు లేదు. సరే, ఈయనకేమైంది, అలా రోజుల తరబడి ఉండలేడు కదా. ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. కూర్చొని ఆలోచించగా ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఓహో, ఏంటి పూలతో పాలతో చేస్తేనే పూజ, ఆ రాళ్లతో చేస్తే స్వీకరించడా శివుడు అని ఆలోచించి వెళ్ళి ఎక్కడికక్కడ భటులు ఉండేవాళ్ళు. ఎవరైనా శివనామం తలుచుకుంటున్నారేమో, ఎవరైనా శివ పూజ చేస్తున్నారేమో అలాంటి వాళ్ళని తీసుకెళ్లి వెంటనే చంపేసేవాళ్ళు. అలాంటి శిక్షలు అమలు పడుతున్న సమయంలో ఈయన వెళ్ళాడు. అక్కడ బయట లాగేసిన శివలింగాన్ని చూశాడు. 4 రాళ్లు తీసుకున్నాడు చేతిలోకి. 4 రాళ్లు తీసుకొని మనస్సులో ఏమనుకున్నాడు, స్వామి దీన్ని మళ్ళీ పువ్వుగా స్వీకరించు, నీ మీద విసురుతున్నాను అని మనసులో భావన. పైకేంటి, అక్కడ భటులు చూస్తున్నారు. శివుడు, వీడొక వీడికి ఒక లింగం, వీడికి ఒక పూజ అంటూ ఒక రాయి విసిరడం. ఈయన విసిరిన రాయి వెళ్ళి ఆయన మనసులో ఏ పువ్వు అని భావన చేశాడో ఆ పువ్వుగా మారి కైలాసంలో శివుడి మీద పడేదట. ఈయన మళ్ళీ పువ్వు అనుకొని ఫస్ట్ ఒక రాయి ఇచ్చాడు. ఆ రాయి వెళ్ళి వీళ్ళు భటులు చూసేటప్పుడేమో అది రాయి వెళ్ళి శివలింగం దగ్గర పడినప్పుడేమో ఈయన మనసులో ఏ భావన చేశాడో ఆ పువ్వు. రెండో రాయి తీసుకోవడం. శివుడట, వీడికి ఒక పూజ, వీడికి ఒక లింగం. స్వామి ఈ చామంతి పుష్పాన్ని మీకు అర్పిస్తున్నాను. వెంటనే అది చామంతి పువ్వుగా మారి ఆ లింగం దగ్గర పడేది. తర్వాత మళ్ళీ ఇదే రాక మూడోసారి పువ్వు తీసుకొని శివుడు, వీడిని పూజించాలట అందరూ అని వెంటనే ఇది గులాబీ పువ్వు అని అనుకోగానే ఆ 3వ రాయి వెళ్ళి కూడా అలాగే పువ్వులాగా ఈయన ఏ భావన చేస్తారో ఆ భావన పూర్వకమైన పువ్వు ఆయన పాదాల దగ్గర పడేది. ఈ చూసే వాళ్ళందరికీ, భటులకి, ఇంక మిగిలిన ప్రజలందరికీ ఇవి రాళ్ళు విసురుతున్నాడు. అబ్బబ్బా, ఎంత గొప్ప భక్తుడు వీడు, ఏంటి రాజ్యంలో రాజుకు భక్తుడై ఉన్నాడు, శివుడికి కాకుండా రాజు చెప్పినట్టు చేస్తున్నాడు, అబ్బా వీడురా గొప్పవాడంటే అని ఈ సాక్య నాయనార్ని మెచ్చుకునేవాడు. ఇంకొక 4 రాళ్ళు తీసి ఇదిగో ఇంకా విసురు అనేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు. ఇది ఇలా ఉన్న సమయంలో ఒకరోజు ఏమయ్యింది, ఈ మధ్యాహ్నం పూట ఈ రాళ్ళు విసిరే ప్రోగ్రాం మర్చిపోయి ఆయన ఇంటికి వచ్చేసి అన్నం తినడానికి కూర్చున్నాడు.
భార్య అన్నం వడ్డిచ్చేసింది. ఈయనకేంటి ఆయన పూజ చేయకుండా, ఆయనకి నివేదన చేయకుండా ఈయన తినలేడు అన్నం. వెంటనే ఒక ముద్ద నోట్లోకి వెళ్ళబోతుండగా గుర్తొచ్చింది. అయ్యో! ఈరోజు నేను శివ పూజ చేయలేదు. ఎంత గొప్ప తప్పు చేసేసాను నేను అని వెంటనే తినే కంచం దగ్గర కంచం వదిలేసి, అన్నాన్ని వదిలేసి భార్యకి కూడా ఒక మాట చెప్పకుండా వెంటనే వెళ్ళిపోయాడు. ఆ బయట ఉన్న శివలింగం దగ్గరికి వెళ్ళాడు. 4 రాళ్ళు పుచ్చుకున్నాడు. ఆయన ఎలా వచ్చాడంటే ఇంటి దగ్గర నుంచి ఆ శివలింగం వరకు ఆయన భావన ఎలా ఉంది? కడుపులో పేగులు తెగిపోతున్నాయి. కళ్ళెమ్మట నీళ్లు దారలు కట్టిపోతున్నాయి. ఆ నీళ్ళన్నీ కారి కారి ఇంకిపోయి రక్తం వచ్చేలా ఉంది. ఆయన అంత ఆవేదన చెందుతున్నాడు. నేను ఎంత పాపం చేశాను. శివుడికి రాళ్ళతో పూజ చేయడమే పాపం. ఆ రాళ్ళ పూజ కూడా లేకుండా నా కడుపులోకి నేను అన్నాన్ని వేసుకుంటున్నాను. ఈ కడుపులోకి అన్నం పోవడానికి కారణం ఎవరు? ఈ అన్నం ఉడకడానికి అగ్నిని ఇచ్చిందెవరు? ఆ తర్వాత లోపల జఠరాగ్ని రూపంలో ఆయనే అన్నాన్ని తీసుకుంటున్నాడు. మన ఎంగిల్ని చూసి మనమే అసహించుకుంటాం. అలాంటిది మనం 4 రకాల కూరలతో తింటాం. మళ్ళీ మజ్జిగతో తింటాము. మనం తిని మింగిన ఆ ఎంగిల్ని జఠరాగ్ని రూపంలో స్వీకరించి వాటిని మళ్ళీ అరాయించుకొని శక్తి రూపంలో మనకి రక్తం రూపంలో ఇచ్చేది అంత గొప్ప వ్యక్తి. లోపల పచనం చేస్తున్నాడు ఆయన మనం తిన్న దానిని. ఇంతటి శివుణ్ణి శివుడు మన కోసం ఇలా మన కడుపులో ఉండి ఇంత చేస్తున్న శివుడికి నేను ఏం పెట్టకుండా తినటానికి వెళ్ళానే, ఎంత పాపిని నేను, నా పాపానికి నిష్కృతి లేదు అన్న ఆవేదనలో ఈయనకి కళ్ళలోంచి కూడా రక్తం కారేంతగా ఏడుస్తున్నాడు. కడుపులో నరాలు తెగిపోతున్నాయి. అర్థం కావడం లేదు. అంత ఎక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఏడుస్తూనే రాళ్ళన్నీ పోగు చేసుకున్నాడు. రాళ్ళన్నీ పోగు చేసుకుంటూ ఇలాగే తిడుతూ వేస్తున్నాడు శివుడి మీద. నిన్ను వేస్తున్నాను, నిన్ను ఈ తిట్టుకుంటూ పూజ కూడా మర్చిపోయాను, నా జన్మకి నిష్కృతే లేదు అని తపన పడుతూ వేస్తున్నాడు. ఇతని తపన చూడలేక సాక్షాత్తు ఆ శివలింగంలో నుంచి శివుడే ఆ శివలింగాన్ని చీల్చుకొని ప్రత్యక్షమయ్యి వెంటనే ఆయన్ని తనలో కలిపేసుకున్నాడు. ఎంత గొప్ప భక్తి అండి! రాళ్ళు విసిరాడు. ఆయనేమన్నా పంచభక్ష పరమాణాలు పెట్టాడా? ఆయనకి నచ్చిన పుష్పాలను తీసుకొనొచ్చి పూజించాడా? మారేడు దళాలతో అర్చన చేశాడా? ఏం చేశాడు? పాలు పోసాడా? నీళ్లు పోసాడా? ఏమీ పోయలేదు. అలా రాళ్ళు రువ్విన వాడికి కూడా నువ్వు మోక్షాన్నిచ్చేశావు. రోకలి దెబ్బలు వేసిన వాళ్ళకి కూడా మోక్షాన్నిచ్చేశావు. ధనుషంతో కొట్టిన వాడికి కూడా నువ్వు వరాన్నిచ్చేశావు. వీళ్ళకి మోక్షాన్నిచ్చావు, ఆయనకి వరాన్నిచ్చావు. మరి ఇలా తాడనానికి అలవాటు పడ్డ నీకు నా యొక్క సాత్విక పూజలు ఏమి నచ్చుతాయి లేవయ్యా. సరే ఉండు, నీ పని చెప్తాను. నేను కూడా రెండో పద్ధతినే ఎంచుకుంటాను అంటున్నారు. సరే వాళ్ళందరూ అలా చేశారని మనం చేయలేం కదండి. అలా ఊరికే మనకు అలా సందర్భానుసారం చెప్తారు కానీ ఇప్పుడు మనల్ని కూడా 4 రాళ్ళు పుచ్చుకొని వెళ్ళి శివలింగం మీద వెయ్యమని, రోకలు తీసుకొని వెళ్ళి శివలింగాన్ని బద్దలు కొట్టమని కాదు అర్థం. పూర్వకాలంలో భక్తికి మార్గాలు చెప్తున్నారనమాట. అలా నేను సాత్విక పూజ చేసినా నువ్వు మెచ్చుకుంటావులే, నాకు తెలుసులే అని మనకి తెలియని పురాణ కథల్ని ఆదిశంకరాచార్యుల వారు మనకు తెలియజేశారు. ఓం నమ శివాయ.